భరద్వాజ గారు, అయోధ్యలో రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. అవును. ఈ సందర్భంగా చాలామంది సినీ ప్రముఖులు అక్కడ కనిపించారు. బాలీవుడ్ నుంచి కానీ, అదర్ ఇండస్ట్రీస్ నుంచి రజనీకాంత్ గారు కానీ, లేకపోతే తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ ఇలా కనిపించారు. మిగతా హీరోలకి ఇన్విటేషన్లు రాలేదంటారా, లేకపోతే వచ్చినా వెళ్ళలేదా, లేకపోతే రామమందిరానికి సంబంధించి టాలీవుడ్కి సంబంధించి ఏం జరిగింది? మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? డిస్కషన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వెడతారు గ్యారంటీగా అనేది మొదట వినిపించింది. ఓకే. అలాగే రాజమౌళి పేరు కూడా, రాజమౌళితో పాటు విజేంద్ర ప్రసాద్ గారి పేరు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవును, విజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ ఎంపీ కదా. విజేంద్ర ప్రసాద్ గారు ఎంపీగా ఉండటం మాత్రమే కాకుండా ఆర్ఎస్ఎస్ చరిత్ర మీద సినిమా తీసే పనిలో ఉన్నాడు ఆయన. ఓకే. దాంతోపాటు సీతాచరితం అని ఒక పెద్ద ప్రాజెక్టు హాలీవుడ్ లెవెల్లో చేద్దామనే పనిలో కూడా ఉన్నాడు ఆయన. స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది ఇప్పుడు. సో ఆయనకు డెఫినెట్గా ఆహ్వానం వస్తుంది అని అనుకున్నారు, కానీ ఆయనే నాకు రాలేదు అని చెప్పాడు ఓపెన్గా. ఓకే. నాకు రాలేదు, వస్తే డెఫినెట్గా వెళ్ళుండేవాడిని అన్నాడు ఆయన. ఆహ్వానం వచ్చినా రాకపోయినా వెళ్లాల్సిన అవసరం ఉంది అని కూడా అన్నాడు. తర్వాత ఎన్టీఆర్కి సంబంధించి ఆల్రెడీ తనతో ఇంతకుముందు అమిత్ షా గారు మాట్లాడాడు, రామ్ చరణ్తో 2 సార్లు మాట్లాడాడు ఆయన. అవును. కాబట్టి వాళ్ళిద్దరికీ డెఫినెట్గా వస్తుంది. RRR దీనిలో RRR వారసత్వంలో వాళ్ళిద్దరితో పాటు రాజమౌళికి కూడా వస్తుంది అని అనుకున్నారు, కానీ రాలేదు. అయితే వచ్చినాయి అనే మాట వినిపిస్తోంది. వాళ్ళకి ఇన్విటేషన్స్ వచ్చినాయి, కాకపోతే రామ్ చరణ్ వెళ్ళాడు, ఎన్టీఆర్ షూటింగ్లో ఉన్నాడు, దేవరా షూటింగ్ బిజీలో ఉన్నాడు అతను, అందుకని వెళ్ళలేదు అనేది వినిపిస్తున్న మాట. ఓకే. అలాగే ప్రభాస్కు సంబంధించి తను దాదాపు 50 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టుగా కూడా ఒక వార్త వచ్చింది బయటికి. సోషల్ మీడియాలో బాగా నడిచింది. బాగా అంటే దాదాపు అన్ని వెబ్సైట్లు కవర్ చేసినాయి దాన్ని, ఆ వార్తని. ప్రభాస్ కూడా అక్కడ కనిపించలేదు. ప్రభాస్ ఎందుకు వెళ్ళలేదు, ఆహ్వానం అందిందా లేదా అంటే అందింది, కాకపోతే తను అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్లో షూట్ జరుగుతోంది రాజాసాబుకి సంబంధించి మారుతి సినిమాకి. అది డిస్టర్బ్ అవుతుంది వెడితే అనే ఉద్దేశంతో ఆగిపోయాడు అనేది. ఆయన ఆదిపురుషులో యాక్ట్ చేశాడు రాముడిగా, రాఘవ అనే పేరుతో నటించాడు, కాబట్టి ఆయన కూడా వెడితే బాగుంటుందని అందరూ అనుకున్నారు. అలాగే హనుమాన్ టీం కూడా కనిపించలేదు అక్కడ. వాళ్ళు టికెట్ మీద 5 రూపాయలు అవును విరాళంగా ప్రకటించున్నారు. ఇప్పుడు భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది ఆ సినిమా. అవును. కాబట్టి రామాలయానికి చాలా పెద్ద కంట్రిబ్యూషన్ ఇవ్వబోతున్నారు వాళ్ళు. ఫస్ట్ వీక్కే దాదాపు 2,60,00,000 చెప్పారు వాళ్ళు. అవును. కాబట్టి చాలా భారీ విరాళమే దీనిలో నుంచి వెళ్ళబోతోంది. సో వాళ్ళు కూడా అక్కడ కనిపిస్తారేమో అని అనుకున్నారు, కానీ కనిపించలేదు. వాళ్ళు ఇంకేదో బిజీలో ఉండుంటారు. రెండోది చాలామంది అంటే మోహన్ బాబు గారేమో నాకు ఆహ్వానం అందింది, కానీ నేను వెళ్ళదలుచుకోవట్లేదు, ఇప్పుడు ఈ రష్లో వెళ్ళదలుచుకోవట్లేదు, తర్వాత వెళ్ళి దర్శనం చేసుకుంటానని చెప్పాడు ఆయన. ఈ చెప్పే క్రమంలోనే ఆయన తిరుపతిలోనూ మాట్లాడాడు ఇదే విషయం, తర్వాత ఇక్కడ దైవ సన్నిధానంలోనూ మాట్లాడారు. తిరుపతిలో మాట్లాడేటప్పుడు ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మోడీ ప్రభుత్వం ఉండబట్టి మనం గుళ్ళల్లో పూజలు అవి చేసుకోగలుగుతున్నాం, లేకపోతే పరిస్థితి ఏమిటి దాకా వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఆయన అంటే ఒక రకంగా దాదాపు అందరు హీరోలు వేదికల మీద రామభజన చేశారు. చిరంజీవి గారు హనుమాన్ దీనిలో మాట్లాడారు ఆయన. అలాగే మోహన్ బాబు గారు ఆ రోజు తిరుపతిలో చాలా చాలా ఉద్వేగంతో మాట్లాడాడు ఆయన. ఉద్వేగంతో రామభజన మాత్రమే కాదు, మోడీ భజన కూడా చేశాడు ఆయన. ఈ పద్ధతిలో దాదాపు అందరూ, పవన్ కళ్యాణ్ గారు అక్కడ కనిపించాడు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఆ ఫ్యామిలీ అంతా వెళ్ళింది కదా. పవన్ కళ్యాణ్ అంటే పొలిటికల్గా ఆయన ఎన్డీఏతో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడితో కలిసి అక్కడ కనిపించాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారితో కలిసి కనిపించాడు. అది ఒక రకమైనటువంటి పొలిటికల్ వైబ్రేషన్స్ కూడా కలిగించింది వాళ్ళిద్దరూ అక్కడ కనిపించటం రామమందిరం దగ్గర. ఇలా రకరకాలుగా చేరారు, కానీ సీరియస్గా చాలామంది ఫీల్ అయింది రష్ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఈరోజు, కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నెమ్మదిగా నిర్మాణం జరుగుతున్న క్రమంలో వెళ్ళి దర్శనం చేసుకుందాం
అనే మూడ్లో ఉన్నారు తప్ప ఎవరు వ్యతిరేకంగా లేరు. రామ మందిర నిర్మాణం పట్ల అంటే తమిళనాడు నుంచి కొంత రజనీకాంత్ వెళ్ళాడు, కానీ అక్కడ కొంత అంటే రావణ స్తుతి చేస్తూ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ వాళ్ళు పాపులర్ చేశారు అక్కడ. అదొక ప్రోగ్రాం నడిచింది రామ మందిరానికి వ్యతిరేకంగా. కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి అలాంటిదేం లేదు. ఇక్కడ టోటల్గా పాజిటివ్గానే ఉన్నారు అందరూ. ఎవరూ వ్యతిరేకించడం అనేది కాదు, అసలు వెళ్ళాలనే ఉత్సాహంతోనే ఉన్నారు అందరూ. అవును, ఈ వెళ్ళాలనే ఉత్సాహంతో ఉన్నారు, కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒకటి, సెక్యూరిటీ కారణాలు కూడా, వీటన్నిటి రీత్యా ఆగుంటారు అనేది. వాళ్ళైతే దాదాపు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేద్దాం దానిలో అనే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇన్విటేషన్స్ కొంతమందికే వచ్చినాయి, కొంతమందికి రాలేదు అనేది కూడా వాస్తవం అని నేను అనుకోవడం లేదు. వచ్చిన వాళ్ళకి ఏదో పద్ధతిలో కబురు వచ్చి ఉంటుంది. మోహన్ బాబు గారు చెప్పినట్టు నాకు అందాల్సిన వారి దగ్గర నుంచే అందింది అని చెప్పాడు ఆయన. అంది ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి అక్షింతల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమం చేసేటప్పుడు వీళ్ళు వెళ్ళి తలుపు కొట్టిన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఇతర మతస్థుడు అయినప్పటికీ, ఒకవేళ అతను ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, మీరు తెలుసు మాకు, మీరు ఏ మతస్థులో కూడా తెలుసు మాకు, అయినప్పటికీ మీరు భారతీయులు కదా అని అక్షింతలు చేతిలో పెట్టి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది రామ మందిర దీనిలో. ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేద్దామని ట్రై చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్స్ డెఫినెట్గా వచ్చి ఉంటాయి, కానీ అందరికీ వెళ్ళే వెసులుబాటు లేక వెళ్ళలేదు అంతే. అంతకుమించి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని నేనైతే అనుకోవడం లేదు.